నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మూసీ పునరుజ్జీవనం కొనసాగుతుందన్న భట్టి. ప్రజాభిప్రాయాల మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశం. విపక్షాలు రాజకీయాల కోసమే సభను వాడుకున్నాయన్న కాంగ్రెస్. దశాదిశ లేకుండా సమావేశాలు జరిగాయన్న బీఆర్ఎస్ బీజేపీ. రైతులకు నష్టాలు మిగిల్చిన అకాల వర్షాలు. తడిసిన పసుపు పంటను కోతలు లేకుండా కొంటామన్న ప్రభుత్వం. పేద కుటుంబాలకు ఏటా 2 ఎల్పీజీ సిలిండర్లు ఉచితం. మహిళలు వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కేరళలో బీజేపీ మేనిఫెస్టో. సెమీకండక్టర్ రంగంలో భారత్ మరో అడుగు. గుజరాత్లో కైనెస్ సెమీకండక్టర్ ప్లాంటును ప్రారంభించిన ప్రధాని. అమెరికాకు సహకరించని మిత్రదేశాలపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు. హర్ముజ్ జలసంధికి వెళ్లి కావాల్సిన చమురు కొనుక్కోవాలని ఎద్దేవా. మూసీ పునరుజ్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పురోగతిపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 15 వరకు వెబ్సైట్ ద్వారా మూసీ పునరుజ్జీవనంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు భట్టి తెలిపారు. ఆన్లైన్లో వచ్చిన సలహాలు, సూచనలు ఇచ్చిన వారిని అధికారులు సంప్రదించి వాటిపై విశ్లేషిస్తారని తెలిపారు. మూసీ ఫేజ్ 1, ఫేజ్ 2లో చేయాల్సిన పనులకు సంబంధించి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. రక్షణ భూముల బదలాయింపు, మూసీ పునరావాసాలతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకులతో మాట్లాడటం వంటి పనులను విభజించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని పేర్కొన్నారు. కేబినెట్ సంకల్పాన్ని అధికారులు అర్థం చేసుకుని ఉత్సాహంగా ముందుకెళ్లాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు పట్టించుకోకుండా ఏపీ సర్కారు అక్రమంగా, అన్యాయంగా నీటిని ఉపయోగిస్తోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో కనిష్ట నీటి మట్టం స్థాయి 834 అడుగులకు చేరుకున్నప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయవద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఏపీ సర్కారు పట్టించుకోలేదన్నారు. దీంతో ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందన్నారు. ప్రజాప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పైన ఇరిగేషన్ పైర్స్ ఉన్నాయి, పాలమూరు జిల్లాలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా మొత్తం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై దీని నుంచే ఉంది. అయితే దీని భిన్నంగా చాలా సందర్భాలలో అక్రమంగా, ఇర్రెగ్యులర్గా, ఇష్టారాజ్యంగా నీళ్లు వాడుతూ ఈ యొక్క పవర్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం జనరేట్ చేసి కిందికి వదిలిపెడతా ఉన్నారు. గతంలో ఇదే పరిస్థితి 2012లో కూడా ఇదే జరుగుతూ ఉంటే ఆనాడు నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. అట్లాగే విద్యాసాగర్ కూడా ఇద్దరు కలిసి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. హైకోర్టు అందులో అప్పుడు ఎందుకంటే దానికంటే మొదలు ఆ 2012లో శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అప్పుడు ధర్నా చేయడం జరిగింది. అప్పుడు ఆపడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా, హైకోర్టు కూడా గవర్నమెంట్ ఏమని ఇచ్చింది అప్పుడు, సో మినిమం డ్రా లెవెల్స్ మెయింటైన్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ స్పష్టంగా ఆర్డర్ కూడా జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకోవైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. 16 గంటలు మాట్లాడిన గులాబీ నాయకులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాజకీయం చేసే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేశారని, మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మినిస్టర్ తీసుకున్న సమయం 34 గంటల 13 నిమిషాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13 గంటల 25 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీ 16 గంటల 12 నిమిషాలు, భారతీయ జనతా పార్టీ 9 గంటల 13 నిమిషాలు, ఎంఐఎం 5 గంటల 22 నిమిషాలు, సిపిఐ 4 గంటల 22 నిమిషాలు. బీఆర్ఎస్ పార్టీ మా గొంతులను నొక్కుతున్నారు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇస్తలేరని మాటికి మాట్లాడుతున్నటువంటి మీరు చూశారు. మా గౌరవ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అవకాశం ఇస్తే ఫక్తు
రాజకీయ కోణంలో విద్వేషాలను రేకెత్తించే విధంగా ప్రతిదీ పచ్చి అబద్ధాన్ని మాట్లాడి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు. వారు ప్రతిదీ అబద్ధాన్ని ప్రచారం చేసే క్రమంలో ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని నిదర్శనంగా చెప్పే ప్రయత్నం చేస్తూ 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. ప్రజా ఉపయోగ కార్యక్రమం తీసుకురావడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయిందని మాట చెప్తూ అందరి సహకారంతో ఈ సభను నడపడంలో సక్సెస్ అయిన శాసనసభ సమావేశాలు దశాదిశ లేకుండా ముగిశాయని ఒక్క అంశంపై కూడా స్వల్పకాలిక చర్చ జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ అడిగిన 19 అంశాలు కనీసం వారు అమలు చేసే పథకాలపై కూడా చర్చించలేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై చర్చ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారన్నారు. మంత్రి పొంగులేటి వ్యవహారాన్ని ఆధారాలతో బీఆర్ఎస్ బయటపెట్టిందని, ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం తమపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో 6 గ్యారెంటీల హామీ లేనందునే బడ్జెట్ పత్రాలను చింపివేశామని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల బంధం మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సీఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు, ప్రజలను అడుగుదాం, రైతులను అడుగుదాం. కాళేశ్వరం కట్టక ముందే నీళ్లు వచ్చినాయా, కాళేశ్వరం కట్టినాక నీళ్లు వచ్చినాయా, పారే నీళ్లను చూద్దాం, పండే పంటలు చూద్దాం, అక్కడ ఉన్న రైతులను పలకరిద్దాం. ఏడికి పోదామో చెప్పండి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలే తప్ప నిజాయితీ లేదు. మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్ లో మేము కొత్తగా 8,000 ఎకరాలకు ఈ సంవత్సరం కాళేశ్వరం కింద నీళ్లు ఇచ్చినామని ఎట్లా చెప్తాడు? మరి ఎకనామిక్ సర్వే రిపోర్టు ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో పెట్టింది కదా. కాళేశ్వరం తెలంగాణ స్వరూపం మార్చింది, తెలంగాణ ఆయకట్టు పెంచింది, తెలంగాణకు పంటల మాగాణిగా మార్చిందని ఎట్లా చెప్తుంది? ఇది ఢిల్లీ పార్లమెంట్ లో పెట్టిన రిపోర్టే కదా, కేంద్రం చెప్పిన రిపోర్టే కదా. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒక బురద రాజకీయం. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రభుత్వాన్ని ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మూటల కోసమే తెలంగాణ నాయకులను 5 రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను తాము ప్రస్తావించే ప్రయత్నం చేస్తే మంత్రులంతా మూకుమ్మడి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం గేయాన్ని అవమానించిన వారిపై అణరత్తు వేటు వేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాయల్ శంకర్ దుయ్యబట్టారు. బడ్జెట్ లో గొప్పలు ఖర్చు మాత్రం పెట్టరు. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతు సమస్యలు చర్చ జరగాలని పట్టుబట్టాం, అయినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దాటా వేసే ధోరణి. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్య గురించి చర్చ చేద్దామంటే అయినా ఈ ప్రభుత్వంకు కనికరం రాలేదు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూటలు అప్పచెప్పడం తప్పితే ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన బిల్లులకు వీళ్లకు మాత్రం చేతులు వస్తలేవు. శాసనసభలో గొంతు నక్కిర్రు, అసెంబ్లీలో మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినారు. అయినా మేము ఈ రాష్ట్ర సమస్యల గురించి ఎక్కడ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన మంత్రులు నలుగురు మంత్రులు ఈరోజు శాసనసభ సభా సమయాన్ని పూర్తిగా వృధా చేసేటటువంటి ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద చర్చ ఉండదు, బీసీ సప్లాన్ల మీద ఏ చర్చ ఉండదు. అన్ని వర్గాలని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడల్లా అంటారు టీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. జాతీయ గీతాన్ని వందే మాతరంను ఈరోజు అవమానపరిచినటువంటి ఎమ్మెల్యేను ప్యానల్ స్పీకర్ గా కూర్చోబెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? సమాధానం చెప్పాలా. సెమీకండక్టర్ రంగంలో దేశం మరో అడుగు ముందుకేసింది. గుజరాత్లోని సనంద్లో కైనెస్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో రెండోదైన ఈ సెమీకండక్టర్ ప్లాంట్ దేశ చిప్ల తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రారంభోత్సవంలో మాట్లాడిన మోదీ ప్రపంచ మార్కెట్లో విశ్వసనీయ సెమీకండక్టర్ సరఫరాదారుగా భారత్ బలోపేతమవుతోందని తెలిపారు. ఆత్మనిర్భర్లో భాగంగా సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దేశానికి ఒక మైలురాయి లాంటిదని ప్రధాని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థిక పోటీ మాత్రమే కాదన్న మోదీ భవిష్యత్ సాంకేతికతను తీర్చిదిద్దే సమయమని వెల్లడించారు. అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ ఐపీఎంలను ఈ ప్లాంట్లో ప్రధానంగా తయారు చేయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక మోటార్ డ్రైవ్లు, గృహోపకరణాల విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడానికి ఐపీఎంలను ఉపయోగిస్తారు. 21वीं सदी का ये दशक आरंभ से दुनिया के लिए अनेक चुनौतियां लेकर आया है. संकट पैंडेमिक का रहा है,
कॉन्फ्लिक्ट का रहा है, इसमें भी सबसे बड़ी भुक्तभोगी ग्लोबल सप्लाई चेन रही है। चाहे चिप्स हो, रेयर अर्थ मिनरल्स हो, एनर्जी हो, एक कॉन्फ्लिक्ट की वजह से बहुत प्रभावित हुए हैं। ये मानवता के तेज विकास से जुड़ी चीजें हैं। इनकी सप्लाई चेन में, इनके फ्लो में ब्रेक लगने से पूरी ह्यूमैनिटी का विकास प्रभावित होता है। इसलिए भारत जैसे डेमोक्रेटिक देश का इस दिशा में आगे बढ़ना पूरे विश्व के विकास के लिए बहुत अहम है। భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశ భవిష్యత్తును ప్రధాని నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఒప్పందం వల్ల దేశ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆక్షేపించారు. కేరళలోని కన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీకి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్కి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆ రెండింటితో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పోరాడుతోందని వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. Donald Trump controls Narendra Modi. Narendra Modi controls the Chief Minister of Kerala. Chief Minister of Kerala knows that Narendra Modi is not acting on his cases. Chief Minister of Kerala knows that Narendra Modi has the key to putting the Chief Minister in jail right now. And that is why you will hear Rahul Gandhi and the Congress party attacking Narendra Modi. But you will never hear the Chief Minister of Kerala attacking Narendra Modi. And you will never hear Narendra Modi attacking the Chief Minister of Kerala. మహిళలు వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. పేద కుటుంబాలకు ఏటా 2 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఓణం, క్రిస్మస్ పర్వదినాల్లో వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని వెల్లడించింది. తిరువనంతపురంలో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దేవాలయాల రక్షణ కోసం ఆలయ బోర్డులో ప్రక్షాళన చేపడతామని తెలిపారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కమలదళం హామీ ఇచ్చింది. అర్హులైన పేద మహిళలకు భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డులను ఇస్తామని పేర్కొంది. వాటిలో నెలకు 2,500 రూపాయలతో రీఛార్జి చేస్తామని, వాటిని ఔషధాలు, సరుకులు కొనుగోలు చేయడానికి వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల తాగునీరు ఉచితంగా అందిస్తామని వివరించింది. అధికారంలోకి వస్తే శబరిమల ఆలయ బంగారం చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. శబరిగిరిలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం శబరిమల మౌలిక సదుపాయాల అభివృద్ది మిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. తిరువనంతపురం నుంచి కన్నూరు వరకు హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మిస్తామని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితాలో ఇతర ప్రాంతాల వారిని చేర్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల ఫలితం అనుకూలంగా వచ్చేందుకు బీహార్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిని బెంగాల్ ఓటరు జాబితాలో చేర్చేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కొత్త ఓటర్ల పేరుతో బీజేపీ ఒక్కరోజే 30,000 దరఖాస్తులను అందజేసిందని మమతా బెనర్జీ తెలిపారు. బీహార్లో మాదిరిగా ఇతర రాష్ట్రాల వారిని రైళ్ల ద్వారా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పశ్చిమ మేదినీపూర్ ఎన్నికల సభలో పాల్గొన్న మమత బెంగాల్లోని అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థులని భావించి టీఎంసీకి ఓటు వేయాలని మమతా బెనర్జీ కోరారు. బెంగాల్ ప్రజలంటే బీజేపీకి గౌరవం లేదని దుయ్యబట్టారు. బీజేపీ ఈసీ కలిసి ప్రజల పౌరసత్వాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను లాగేసుకుంటున్నాయని ఆరోపించారు. మరోవైపు ఈసీకి ఓ లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్ వల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇతర బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. బెంగాల్ పర్యటన సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పేస్ భేటీ కావడంతో ఆ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం మొదలైంది. 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పేస్ 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. పశ్చిమాసియా యుద్దం ఉగ్రరూపం దాల్చింది. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక నగరం ఇస్ఫహాన్లోని అణుకేంద్రంతో పాటు సైనిక స్థావరాలపై బంకర్ బ్లస్టర్ బాంబులతో అమెరికా మెరుపుదాడులు చేసింది. భారీ శబ్దాలతో పాటు పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ జరిపిన ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్లోని పలు నగరాలు, గల్ఫ్ దేశాలు దద్దరిల్లాయి. కువైట్లో ముడిచమురు ట్యాంకర్, యూఏఈలోని ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. లెబనాన్లో 4 తమ సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకుంటే భారీ విధ్వంసం సృష్టిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే అగ్రరాజ్యం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన ప్రధాన అణు కేంద్రాల్లో ఒకటైన ఇస్ఫహాన్పై బాంబుల వర్షం కురిపించింది. 907 కిలోల బరువుగల బంకర్ బస్టర్ B-2 బాంబర్లతో పెద్ద ఎత్తున దాడులు చేసింది. పేలుళ్ల శబ్దాలు ఇస్ఫహాన్ అంతా వినిపించడం దాడుల తీవ్రతను చాటుతోంది. ఆ దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పంచుకున్నారు. గతేడాది జూన్లో అమెరికా దాడి చేసిన ఇరాన్లోని 3 అణు కేంద్రాల్లో ఇస్ఫహాన్ ఒకటి. శుద్ధి చేసిన యురేనియంలో కొంతమేర ఇస్ఫహాన్ భూగర్భ కేంద్రంలో దాచినట్లు అగ్రరాజ్యం భావిస్తోంది. సైనిక స్థావరాలు, రక్షణ పరిశ్రమలు కలిగిన ఇస్ఫహాన్ నగరం ఇరాన్కు వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోను కూడా అగ్రరాజ్యం టార్గెట్ చేసింది. ఇస్ఫహాన్లోని మిలిటరీ కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ధృవీకరించింది. అంతకుముందు టెహరాన్ వ్యాప్తంగా దాడులు జరిగాయి. మెహరాబాద్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ ఫైటర్ జెట్లను అమెరికా టార్గెట్ చేసింది. అగ్రరాజ్యం దాడులతో టెహరాన్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా తర్వాత పునరుద్ధరించారు. కెర్మాన్షా ప్రావిన్స్ లో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాక్ సరిహద్దుల్లో సివిల్ కాంట్రాక్ట్ కంపెనీ కార్మికుల్ని లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ కు ధీటుగా ప్రతీకార దాడుల తీవ్రతను పెంచింది. ఇజ్రాయెల్లోని పలు నగరాలు సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. జెరూసలేం సమీపంలోని బీష్ షెమెష్ నగరంపైకి ప్రయోగించిన క్షిపణి ఐరన్ డోమ్ ఇంటర్సెప్టార్లను దాటుకుని వెళ్లి విధ్వంసం సృష్టించింది. దాడులకు ముందు సైరన్లు మోగాయి. ఇరాన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికన్ యూనివర్సిటీ దెబ్బతింది. హర్ముజ్ సమీపంలోని ఖేష్మ్ ద్వీపం వద్ద సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిలో 8 మంది మరణించారు. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో దుబాయ్ తీరంలో కువైట్కు చెందిన ముడి చమురు ట్యాంకర్లో మంటలు లేచాయి. సముద్రంలో చమురు లీకయ్యే ప్రమాదం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దుబాయ్లో డ్రోన్ శకలాలు నివాస ప్రాంతంలో పడి 4 గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన మరో దాడి కారణంగా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్లో సైరన్లు వినిపించగా రాజధాని రియాద్ పైకి ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీలోని రస్ తనురా సమీపంలో ఎక్స్ప్రెస్ రోమ్ అనే గ్రీక్ నౌకతో పాటు అరేబియన్ గల్ఫ్ లో ఇజ్రాయెల్ కంటైనర్ నౌకపై బాలిస్టిక్ క్షిపణితో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే నౌకలోని సిబ్బంది సురక్షితమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో షార్జాలోని తురాయా టెలికాం భవనం దెబ్బతింది. యుఏఈ తీరంలోని మిలిటరీ స్థావరం వెలుపల ఉన్న అమెరికా మెరైన్ల బృందాన్ని డ్రోన్లతో టార్గెట్ చేసినట్టు తెలిపింది. బహ్రెయిన్లో మనామా విమానాశ్రయం వద్ద యుఎస్ 5వ ఫ్లీట్కు చెందిన డ్రోన్ నిరోధక వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. కువైట్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరంలో 2 అధునాతన రాడార్లను నాశనం చేసినట్లు తెలిపింది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఎగురుతున్న అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ దళాలు లక్ష్యంగా మాత్రమే దాడులు చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్లో మరో 4 తమ సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఐరాస శాంతి బృందానికి చెందిన 2 సభ్యులు కూడా మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్తో యుద్దంలో అమెరికాకు సహకరించిన మిత్రదేశాలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల జెట్ ఇంధనం పొందలేకపోతున్న బ్రిటన్ లాంటి దేశాలకు ట్రంప్ 2 సూచనలు చేశారు. అమెరికాలో పుష్కలంగా ఉన్న ఇంధనాన్ని కొనుగోలు చేయడం మొదటి సూచనని చెప్పారు. అది కుదరకపోతే కాస్త ధైర్యం తెచ్చుకుని నేరుగా హర్ముజ్ జలసంధికి వెళ్లి కావాల్సిన చమురు కొనుక్కోవాలని ఎద్దేవా చేశారు. యుద్దంలో సహకరించిన దేశాలు ఇకపై వారి కోసం వారి పోరాడటం నేర్చుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయెల్కు అవసరమైనప్పుడు ఎలాగైతే ఈ దేశాలు అండగా నిలవలేదో అలాగే తాము కూడా సహాయం చేయడానికి ముందుకు రామని తేల్చెప్పారు. తమ దాడుల్లో ఇరాన్ ఇప్పటికే దాదాపుగా నాశనమైపోయిందని ట్రంప్ చెప్పారు. అత్యంత కష్టమైన పని పూర్తయిందని, ఇక మీ చమురును మీరే తెచ్చుకోండని ట్రూత్ మాధ్యమంలో మిత్ర దేశాలను ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు. ఇదే క్రమంలో ఫ్రాన్స్పై సైతం ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్కు సైనిక సామగ్రితో వెళ్తున్న విమానాలను ఫ్రాన్స్ తన గగనతలం గుండా అనుమతించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్పై చేస్తున్న ఆపరేషన్లో ఫ్రాన్స్ ఏమాత్రం సహకరించలేదని, అమెరికా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికందిన మామిడి నేలరాలింది. ఆరుగాలం పడిన కష్టమంతా నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులను నష్టాల పాలు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది.
కల్లాల్లో ఆరబోసిన పసుపు, ఎర్రజొన్న, జొన్న, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడి నేలరాలింది. ఆర్మూర్లో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న, జొన్న నీటిలో కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంట నీటిపాలై రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. ఆర్మూరు మండలంలోని పిప్రి, ఫతేపూర్ గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ పరిశీలించారు. పంట నష్టం వివరాలను పై అధికారులకు అందజేస్తామని రైతులకు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన మక్కలు తడిసిపోయాయి. దుబ్బాక మండలంలో 50 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మామిడి నేలపాలైంది. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసి ముద్దయ్యాయి. పసుపు తీసుకొచ్చినాము, వర్షాల వల్ల నానిపోయింది. ఆల్రెడీ బీట్ అయింది. రేటు ఆల్రెడీ తెగింది. అదే రేటుకు మేము పెట్టుకోవాలని కోరుచున్నాము. తాడ్పత్రులు కప్పిరు కానీ ఆ పైపుల ద్వారా వచ్చి ఇక్కడ జమ అయిపోయినాయి. వాటర్ కిందికి వెళ్ళి వచ్చినాయి. స్లాబ్ మీద ఉన్న వాటర్ పడ్డాయి. పసుపు తీసుకొచ్చినాం నిన్న. ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఇది తెచ్చిన బాధ అంటే ఇక వర్షం వచ్చింది, నానింది, దానికి కర్త పెడితే ఏం లేదు. అదే ధర తీసుకోవాలా, పక్క అంత చేయాలి. మాకు 10 నెలలు చేసి ఈడొచ్చి మాకు ఇంత ధర కాధర అంటేనే మేము ఒప్పుకోము. స్లాబ్ మీకు నీళ్ళు పడ్డాయి అని ఆగినాయి. బాగా ఎత్తిపోతున్నారు అమలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాలలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరగడంతో రైతు వేదనకు గురయ్యాడు. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలు కావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున గాలి, దుమారము, పిడుగులు, వర్షాలు, గాలితోని చేతికొచ్చిన పంటలన్నీ మొక్కజొన్న గాని, జొన్న, నువ్వు పంటలు నష్టం జరిగింది. ఉడకబెట్టిన పసుపులు కూడా కల్లాల రేపెల్లుండి అమ్ముకోవడానికి రెడీ ఉన్న పసుపులు కూడా దాదాపు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. రాత్రి అకాల వర్షంతో పసుపు గాని, మక్క పంట గాని చాలా ఘోర పరిస్థితి ఉంది కనకాపురం విలేజ్ లో. అకాల వర్షాలతో తేమకు గురైన పసుపును తూకంలో ఎలాంటి కోత విధించకుండా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షాలతో 35 నుంచి 40 మంది రైతులకు చెందిన 70 నుంచి 80 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. తడిసిన పసుపు పంటను కూడా ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మేలు రకం పసుపుకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరల ప్రకారం చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. తేమ శాతం, కోతల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేసే మార్కెట్ యార్డు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధి కైతలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి బతుకు తెరువు కోసం భాగ్యనగరానికి వచ్చారు. కుటుంబంలో కలతలో లేక ఆర్థిక ఇబ్బందులో తెలియదు కానీ 2 కుమారులను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 8-10 ఏళ్లు ఉన్న 2 కుమారులను ఉరివేసి తల్లి స్రవంతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక స్రవంతి తరపు కుటుంబ సభ్యులు, బంధువులు స్వగ్రామంలో భర్త ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. ఇంటికి నిప్పులు పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ప్రాణాలను బలి తీసుకునేందుకు ప్రవీణ్ కారణమని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో సిఐడి స్పష్టం చేసింది. జనవరి 29న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా హుజూరాబాద్లో జరిగిన గొడవకు సంబంధించి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించగా ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి ఏ తప్పు చేయనప్పటికీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతోనే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆక్షేపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లో సుమారు 22 లక్షల విలువైన 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముడి సరుకులు, యంత్రాలను సీజ్ చేశారు. మైలార్దేవపల్లి కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో కలుషిత అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ బృందం దాడులు నిర్వహించారు. కల్తీ అల్లం పేస్టును తయారు చేసిన హసన్ అలీ రూపాని అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అపరిశుభ్ర పరిస్థితిలో నాణ్యత లేని ముడి సరుకులతో పాటు రసాయనాలు కలిపిన పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సేవలకు కల్తీ అల్లాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.